సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. జనవరి నెల 5వ తారీఖు లగాయతు జనవరి 11వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతులను గమనిద్దాం. ఈ వారంలో గత వారంతో పోల్చుకుంటే పెద్ద గ్రహాల్లో మార్పు ఏమీ లేదు. ముఖ్యంగా వృషభ రాశి యందు గురుడు వక్రించి సంచారం చేస్తూ ఉన్నారు. కర్కాటక రాశి యందు వక్రించి కుజుడు సంచారం చేస్తూ ఉన్నారు. అలాగే కన్య యందు కేతు ఎలాగో వక్రగతిలోనే ఉంటారు. మరీ ముఖ్యంగా ధనురాశి యందు రవి బుధులు సంచారం చేస్తూ ఉండగా కుంభమందు శని శుక్రులు, మీనమందు రాహువు. అలాగే ఈ వారంలో చంద్రుడు కుంభ, మీన, మేష, వృషభ రాశుల యందు తన యొక్క సంచారాన్ని చేయబోతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి గత వారంతో పోల్చుకుంటే గ్రహస్థితుల్లో పెద్ద చెప్పుకోదగ్గ మార్పు ఏమీ లేదు. గత వారం లాగానే ఈ వారంలో కూడా కేవలం శనేశ్వరుడు, శుక్రుడు, అలాగే చంద్రుడు, ఈ 3 గ్రహాలు కూడా లాభస్థాన స్థితులై ఫలితాలను ఇస్తూ ఉండేటువంటి విషయాన్ని మనం గమనించాలి. అయితే శని చంద్రులు కలిసి ఉండడం, అలాగే శుక్రుడు చంద్రుడు కలిసి ఉండడం, ఈ 3 గ్రహాలు కూడా లాభస్థాన స్థితులై ఉండడం అనేటువంటి విషయాలు అటు వైవాహిక జీవితం పైన, ఆర్థిక పరిస్థితులపైన, అలాగే మానసికమైనటువంటి పరిస్థితులపైన, ఉద్యోగము, అలాగే విదేశీ యానము, ఇటువంటి వాటిపై ఎక్కువ ప్రభావాన్ని చూపెడుతూ ఉంటాయి. మరీ ముఖ్యంగా మిగతా గ్రహాలు అనగా ఈ గురుడు వ్యతిరేకంగా ఉన్నారు, అర్ధాష్టమ కుజుడు, వ్యయస్థానమందు రాహువు, అలాగే నవమ స్థానమందు రవి. ఇక్కడ నవమంలో ఉండేటువంటి రవి గనక మనం చూసుకున్నట్టయితే విచారే నవమే రవు, ఇది ఎక్కువసార్లు మనం చెప్తూ ఉన్నాం. ఎందుకంటే ఆ స్థానానికి కారకుడు కాబట్టి ఆ భావంలో ఉండేటువంటి రవి ఎక్కువ విచారానికి కారణమవుతారు. విచారము అంటే ఇక్కడ కుజుడు వల్ల, రాహు వల్ల, రవి వల్ల కూడా ఒక రకమైనటువంటి విచారం ఏంటి అంటే, ఒకటి ఆరోగ్యపరమైనటువంటి విషయాలు. అది మీ కుటుంబ సభ్యులకైనా లేదా మీకైనా ఆరోగ్య విషయాలపై కొంత విచారాన్ని కలగజేస్తూ ఉంటారు. ఒకటి బాగా తెలుసున్నటువంటి ఆప్త బంధువులు, మిత్రులు లేదా మరే ఇతరత్ర వాళ్ళు, కొంత ఆత్మీయులు, వాళ్ళకి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు రావడం కొంత ఆలోచనలకి తావదీస్తుంది ఒకటి. అలాగే రెండవది ఆర్థిక పరమైనటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అందులో కొద్దిగా ఖర్చులు అనుకోని విధంగా ఈ వారంలో కలగడానికి ఈ రాశి వారికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా దూరత్ర ప్రయాణాలు, ఆకస్మికమైనటువంటి ప్రయాణాలు కూడా జరగడానికి అవకాశం ఉంటుంది. అయితే గత వారాలతో పోల్చుకుంటే ఈ వారంలో వచ్చేటువంటిది ఏంటి అంటే మానసిక ప్రశాంతత తగ్గడం, ఎక్కువగా ఆలోచనలతోటి సతమతం అవుతూ ఉండడం, ఉద్యోగ వ్యాపారాల్లో కొద్దిగా ఎక్కువగా దృష్టి పెట్టి పనిచేయవలసినటువంటి పరిస్థితులు ఏర్పడడం, సకాలంలో మీకు సహాయం చేసేటువంటి వాళ్ళు మీ దగ్గర లేకపోవడం వల్ల చిన్న పని దగ్గర నుండి పెద్ద వరకు ప్రతిదీ మీరే పని చేయవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అది ఈ వారంలో ప్రధానంగా కనబడుతుంది. అందువల్ల శారీరక శ్రమ, మానసిక శ్రమ అనేటువంటిది ఈ వారం ప్రధానంగా కనబడుతూ ఉన్నాయి మేషరాశి వారికి. అంతేకాకుండా కుటుంబ పరిస్థితులు కొంత మిశ్రమంగా ఉన్నాయి. ఉద్యోగ వ్యాపారాదులు, అలాగే విద్యార్థులకి ఇది కొంత ఇబ్బందికరమైనటువంటి సమయం. మొత్తం మీద చూసుకున్నప్పుడు ఇది మిశ్రమమైనటువంటి వాతావరణం. ఈ వారంలో కొంత గజిబిజి గందరగోళం ఉంటుంది. స్థిరమైనటువంటి ఆలోచనలు, నిలకడతో కూడి ఉన్నటువంటి ఏకాగ్రత, ఇవేవి కూడా అంత దొరకకపోయినా కొంత ముందుకు సాగుతూ ఉంటుంది ఈ వారం. ఈ వారంలో కొంత ఈ మానసిక ప్రశాంతత అభివృద్ధి చెందించుకోవడానికి, ఏకాగ్రతని పొందడానికి ఎక్కువ పరమేశ్వరుని యొక్క ఆరాధన చెయ్యండి. అంటే శివారాధన, శివాభిషేకము, శివస్తోత్ర పారాయణం లాంటివి చేస్తే మనసుని మీ దగ్గరగా ఉంచుకోగలుగుతారు. అలాగే ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము తెలుపు.